శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశికి చూసుకుంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం, అలాగే అష్టంలో చతుర్గ్రహ కూటమి కూడా కనిపిస్తుంది. అష్టంలో మనకి ఎవరు రాహు కనిపిస్తాడు, శనీశ్వరుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, అదేవిధంగా బుధుడు కూడా అక్కడ కనిపిస్తాడు. భాగ్యంలో రవి, రాజ్యంలో బృహస్పతి. భాగ్యము బాగుంది, రాజ్యము బాగుంది. అలాగే వ్యయంలో కుజుడు ఉన్నాడు. యోగించేవాడు ఖర్చు పెట్టే స్థలంలో నీచబడి ఉన్నాడు. సో ఇలా మనం చూసుకున్నప్పుడు సింహరాశి వారికి ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా కనబడుతుంది ఈ 15 రోజుల్లోనే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగం చేసే ప్రదేశాల్లో ఎవరికి ఏదో అవసరం ఉంటే మనం ఖర్చు పెట్టినట్టుగా, మన సంబంధం లేని దాన్ని కూడా మనం ఖర్చు పెట్టినట్టుగా, మన దారిలో వెళ్తుంటే బండి మీద వెళ్తుంటే మన బండికి పెద్ద దెబ్బ తగలదు కానీ అవతల బండికి పెద్దగా తగలడం వల్ల దానికి మనం ఖర్చు పెట్టినట్టుగా, లేదంటే మన పిల్లలు ఎక్కడో యాక్సిడెంట్ చేస్తే దానికి మనం ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా, మన సంబంధం లేకుండా కూడా కొన్ని ఖర్చులు అయిపోతాయి ఈ 15 రోజుల్లోని. అందుకోసమే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇవన్నీ బాగుంటాయి. కానీ ప్రత్యేకమైన ప్రయత్నం చేయకండి. ఓకే, వచ్చింది ఏదో రానియండి, దాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార రీత్యా కూడా మీరు చేసే వ్యాపారంలో కూడా మనకి ఏంటంటే నడుస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ రన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న లఘు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఎస్టాబ్లిష్ అయ్యే సమయం ఇప్పుడు మొదలైంది. అంచేత ఈ టైంలో అవి ఎస్టాబ్లిష్ అవనండి. ప్రాఫిట్స్ అనేది తర్వాత చూద్దాం. ముందు ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా అవసరం పడుతుంది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఆశించకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. రెండో పాయింట్, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ అనుకూలం లేకపోయినప్పటికీ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతారు, సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయం అనేది కొంత న్యూట్రల్గానే ఉంది. ప్రయత్నం అయితే చేయండి, కానీ న్యూట్రల్గానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో న్యూట్రల్గానే వెళ్తాయి, పెద్దగా ఇదవదు. ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోరు, స్టీలు, సిమెంట్ వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కూడా ప్రయత్నం చేయొచ్చు. కొంతవరకు పాజిటివ్గానే పనిచేస్తున్నాయి. ఇది ఇలాగ ఉంటుండగానే అష్టంలో 4 గ్రహాల కూటమి. అష్టమ స్థానము అంటే ఆయుష్ స్థానం అంటే, అష్టమం అంటే ఆరోగ్యాన్ని మించిన దోషాలు ఏమంటే అవి కనబడుతుంటాయి. అటువంటి స్థానంలో ఈ 4 గ్రహాల కూటమి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరోగ్య విషయంలోని మీరు జాగ్రత్త తీసుకోవాలి, జనరల్ చెకప్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ జరిగి ఒక 15 రోజులు అయి ఉంటుంది. ఇప్పటికీ ఈ 15 రోజులు ఏం జరిగింది, ముందు ఏం జరగబోయింది, ఇవన్నీ కలిపి బ్లడ్ టెస్ట్, యూరిన్, ఆల్ A to Z అన్ని టెస్టులు చేసుకోవడం అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ 4 గ్రహాలలో కనీసం ఒక గ్రహమైనా 2.5 సంవత్సరాలు ఉంటుంది, అది శనీశ్వరుడు. సో స్టార్టింగ్లోనే మనం అవన్నీ చేసుకుంటే దాన్ని బట్టి రిపోర్ట్స్ తీసుకుని మెడిసిన్స్ కానీ డైటింగ్ కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యం కొంచెం కుదురుపడే అవకాశం ఉంది. ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి ఈ 4 గ్రహాలు కలిసి మీ ఆయుష్ స్థానంలో ఎక్కడ అలా చేసే తెలుసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆరోగ్య సూత్రాలు పాటించడం ప్రయత్నించండి. చేయగలిగితే చాలా బాగుంటుంది. సూర్య ఆరాధన చేయండి. ఎంత సూర్య ఆరాధన చేయగలిగితే అంత బాగుంటుంది. సూర్యోదయం కంటే ముందు లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, అదేవిధంగా సూర్య కవచం చదవడం, ఆదిత్య ఉదయం చదవడం, ఇలాగ సూర్య సంబంధమైన ఏవైనా ఉంటే అవన్నీ చేయడం చాలా ప్రాశస్యం ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, ఆరోగ్యం నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.